వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జేసీ కుటుంబం వెళుతుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ. ఈ విషయాన్ని టీడీపీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి రావడంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం తాడిపత్రిలో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎదురు పడితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ బ్రదర్స్ కొట్టుకునేంత పరిస్థితి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు జేసీ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆడుకున్నారు పెద్దారెడ్డి. అయితే ఇప్పుడు అదే పెద్దారెడ్డి ఓడిపోవడంతో సీన్ మారింది. ఏడాదిగా తన సొంత నియోజకవర్గానికి సొంత ఇంటికి రాలేని స్థితిలో ఉన్నారు పెద్దారెడ్డి. తాడిపత్రికి వస్తే రప్ప రప్ప అంటూ గట్టి హెచ్చరికలే పంపారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అటు పెద్దారెడ్డి సైతం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాడిపత్రిలో తాజాగా జరిగిన పరిస్థితులను వివరించేందుకు మీడియా ముందుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నా ఆస్తులు అన్నీ పోయినా నేను బాధపడలేదు. నా కొడుకును జైల్లో వేయించినా నేనెప్పుడూ బాధపడలేదు. మాజీ ఎమ్మెల్యే నా ఇంట్లోకి వచ్చి వెళ్లాడే, అదే బాధగా ఉంది అంటూ చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇల్లు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయింది. కలెక్టర్ డీవియేషన్ చేయమని లెటర్ కూడా ఇచ్చారు. వైసీపీ నాయకుల జోలికి మేము పనిగట్టుకుని వెళ్లలేదు, లీగల్ గానే వెళుతున్నాం. వైసీపీ కార్యకర్తల జోలికి ఎప్పటికీ రాం. అంతేకాదు, మేము త్వరలో వైసీపీలోకి రావచ్చు. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై నాకు కక్ష ఉంది. అయితే నేను అతడిపై లీగల్ గానే వెళతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే పరిస్థితులను వివరించే ప్రయత్నంలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళతామన్న మాట ఇప్పుడు హైలైట్ అవుతోంది. వైఎస్ కుటుంబంతో జేసీ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉన్న ఈ రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు రాజకీయ వైరం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయితే రెండోసారి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి మారింది. జేసీ దివాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయనలో అసంతృప్తి ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినా అందుకే అటువైపు వెళ్లలేదు జేసీ కుటుంబం. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరి కొనసాగుతూ వస్తుంది జేసీ ఫ్యామిలీ. అయితే జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహితుడు. ఇద్దరు క్లాస్మేట్స్ కూడా. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటన చూస్తుంటే మాత్రం ఏదో జరుగుతోందన్న అనుమానం ఉంది. ఒకవేళ 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వేవ్ కనిపిస్తే మాత్రం జేసీ కుటుంబం టీడీపీని వదిలిపెట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.